ప్రాకారములను దాటించితివి, ప్రార్థన వినేడి పావనమూర్తివి. ప్రాకారములను దాటించితివి, ప్రార్థన వినేడి పావనమూర్తివి. పరిశుద్ధులతో నన్ను నిలిపితివి, నీ కార్యములను నూతన పరచి. పరిశుద్ధులతో నన్ను నిలిపితివి, నీ కార్యములను నూతన పరచి. పావనమైన జీవన యాత్రల విజయమునిచ్చితివి, పరమరాజ్యమును నిలుపుట కొరకు అభిషేకించితివి. పావనుడాన అడుగులు జారక స్థిరపరచినావు, నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. నీ స్తోత్ర గీతం నీకేనయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి ఒక వాక్య భాగాన్ని దయచేసి మనం చూద్దాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము. బైబిల్ ఉన్నవాళ్ళు చూడండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 17వ వాక్యాన్ని దయచేసి చదువుకుందాం. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది, మీరు ఎన్నటికి సిగ్గు పడకయు విస్మయం పొందకయు నుందురు. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. ఈ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రజల విషయంలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నాడు అన్నట్టుగా పరిశుద్ధ గ్రంథ బైబిల్లో చెప్పబడినటువంటి మాటలు. ఈ రోజున ప్రేమైన దేవుని బిడ్డలారా, రక్షణ పొందినవాడు దేవుని మీద ఆధారపడి ఆయన సన్నిధిలో నడిపించబడుతూ ఉంటాడు. ఇక్కడ మరొక మాట ఏంటంటే, దేవుని పిల్లలంట ఎప్పటికీ వారు సిగ్గు పడరు అనేటువంటి మాటను చెప్తున్నాడు. దేవుని పిల్లలు ఎన్నటికీ కూడా వారు సిగ్గు పడరు. ఎందుకు ఈ విషయాన్ని దేవుడు ఇలా చెప్తున్నాడంటే, దేవుడు చేసిన మేలుకు పొందినటువంటి వాళ్ళు తమ జీవితంలో వారు కృతజ్ఞత కలిగి ఉంటారు. కృతజ్ఞత కలిగి ప్రభు సన్నిధిలో వారు నడిపించబడతారు. దేవుని పని విషయంలో, దేవుని మందిరానికి వచ్చే విషయంలో, ప్రార్థనా విషయంలో కావచ్చు, పాటలు పాడే విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా దేవుని పిల్లలు ఎన్నటికీ కూడా వాళ్ళు సిగ్గు నొందరు అని బైబిల్లో చెప్పబడిన మాట. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎన్నటికీ సిగ్గు నొందుకుంటున్నట్లు ఉండాలి అంటే ప్రభు సన్నిధిలో నీవు నిరీక్షణ కలిగి నమ్మకంగా ప్రభు సన్నిధిలో నడిపించబడాలి. అందుకని దేవుడు చెప్పినటువంటి విషయాన్ని మనం గమనిస్తే ఇక్కడ చాలా చక్కగా చెప్పాడు. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణను వారు
పొంది ఉన్నారంటాడు. రక్షించబడటం అనేది ఎలా అనేటువంటి విషయాన్ని మనం చూస్తే మీకు బాగా అర్థం అవ్వాలంటే మనం తిరిగి మళ్ళీ ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళాలి. శత్రు చేతుల నుండి వాళ్ళు పొందిన రక్షణ ఎటువంటిది? ప్రైజ్ ది లార్డ్. శత్రు చేతుల నుండి ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా రక్షించబడ్డారు, దేవుడు వారిని ఎలా రక్షించాడు, దేవుడు వారిని ఎలా కాపాడాడు అనేది బైబిల్లో తేటగా రాయబడి ఉంది. మనము చూడకపోయినను వాక్యాన్ని బట్టి విశ్వసిస్తూ విశ్వాసమును బట్టి మనం ఏం చేస్తున్నామంటే నడిపించబడుతున్నాం. విశ్వాసమును బట్టి మనము నడిపించబడుతూ ఉన్నాం. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుడైన యెహోవా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఆయన అంటాడు, మీరు ఎన్నటికీ సిగ్గుపడకయు విస్మయం పొందకయు నొందురు. అంటే ఎప్పటికి కూడా మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు, కలవరపడాల్సిన అవసరము లేదు. అంటే మన పక్షమున ఉన్నవాడు ఎవరై అంటే మన ప్రభైన యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోసే ప్రజలతో ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఎర్ర సముద్రం దాటిన తర్వాత ప్రజలు ఎడారిలో భయంకరమైన వంటి స్థితి, ఎడారిలో దాహం వేసింది. దప్పికొన్నప్పుడు ఆ ఎడారిలో వెళుతున్న సమయంలో ఏం జరిగిందంటే ఒక ప్రాంతంలో కొన్ని ఈత చెట్లు కనపడ్డాయి, అక్కడ నీళ్లు ఉన్నాయి. ఈ ప్రజలందరూ బాగా దాహం వేస్తున్న సమయంలో అక్కడ నీళ్లు తాగటానికి వెళ్ళారు. కానీ అక్కడ నీళ్లు ఎలా ఉన్నాయంటే భయంకరమైనటువంటి చేదు. తాగటానికి వెళ్ళారు కానీ తాగలేకపోతున్నారు. అప్పుడు ప్రజలు మోసేని గురించి ఎన్నో విధాలుగా మాట్లాడారు. అయితే మోసే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోసే ప్రార్థన చేశాడో దేవుడు మోసే ఒక చక్కటి ఆలోచన చెప్పాడు. ఆయన అన్న మాట ఏంటంటే, అదిగో ఆ చెట్టును తీసుకెళ్ళి ఆ నీళ్ళలో వేయమన్నాడు. అప్పుడు ఎప్పుడైతే మోసే ఆ మొక్కను తీసి అక్కడ నీళ్ళలో వేసాడో ఆ నీళ్ళు ఏమైపోయాయంట, మధురముగా మార్చబడ్డాయని బైబిల్లో రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, సిగ్గుపడేది ఎవరు? చెప్పండి, సిగ్గుపడేది ఎవరండి? దేవుని కార్యాలను విశ్వసించని వాడు సిగ్గుపడతాడు. దేవుని మందిరంలో అవిశ్వాసగా ఉన్నవాడు సిగ్గుపడతాడు. వాక్యాన్ని వినకుండా పెడచెవి పెట్టేవాడు సిగ్గుపడతాడు. చెప్పిన మాటను వినకుండా ఇష్టానుసారంగా నడుచుకునేవాడు సిగ్గుపడతాడు. కానీ దేవుని మాటను విన్నవాడు మధురాన్ని టేస్ట్ రుచి చూస్తాడు. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా వారి జీవితంలో వారు అనుభవించినటువంటి గొప్ప మధురానుభూతిని వాళ్ళు మరిచిపోలేకపోయారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలు ప్రజల్ని ఏ విధంగా వారిని కాపాడాడో, ఏ విధంగా వారిని ఎర్ర సముద్రం దాటించాడో, ఏ విధంగా దేవుడు వారి దాహాన్ని తీర్చాడో బైబిల్లో తేటగా చెప్పబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ మోసే ఆ పని చేసిన తర్వాత ఆ నీళ్లు మంచి నీటిగా మార్చబడకపోతే మోసేని ఏమనేవాళ్ళండి? ఏంటండి ఇంత పెద్దవాళ్ళు, సిగ్గుందా నీకు? ఏదో గొప్ప కార్యం చేశానంటున్నావు, ఎక్కడ మారాయండి నీళ్లు? ఈ నీళ్ళు అలాగే చేదుగా ఉంటే నా దేవుడు గొప్ప కార్యం చేస్తాడని మరలా మాట్లాడుతావు, అసలు బుద్ధుందా నీకు అని మాట్లాడతారు. దేవుని సన్నిధిలో
దేవుని కార్యాన్ని నువ్వు అనుభవించాలంటే మొదటిగా నీ జీవితంలో ఉన్న ప్రతి అలవాట్లు నువ్వేం చేయాలంట? దేవుని సన్నిధి నుండి దూరము చేయాలి, నీ నుండి దూరం చేయాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన పిల్లల పట్ల, తన ప్రజల పట్ల ప్రభు ఎన్నో కార్యాలు చేశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొక విషయం ఏంటంటే, మోసే మరలా ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడటం, వీళ్ళని వదిలిపెట్టండి, మేము మాకు దేవుడు చూపించిన ప్రాంతానికి వెళ్ళిపోతాం అని చెప్పి మోసే వారి దగ్గరికి వెళ్ళి పలుమార్లు రాజుగారితో మాట్లాడుతున్నప్పుడు అతను పంపించకుండా ఉండటం, మోసే మాటను వినకుండా లెక్క చేయటం, ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. కొంతమంది ప్రజలు నిరీక్షణ కలిగి ఎదురు చూశారు, విశ్వాసముతో ఎదురు చూశారు, దైవ భయముతో దేవుని సన్నిధిలో ఏదో ఒక రోజున మనం విడుదల పొందుతామనే ఒక నిరీక్షణ, నమ్మకం కలిగి వారు ఎదురు చూస్తూ కనిపెట్టుకొని ఉన్నారు. వాళ్ళు కనిపెట్టుకొని ఉన్నారు. మోసే పలుమార్లు వెళ్తున్నాడు, వస్తున్నాడు. ప్రజలు అనొచ్చు కదా, మోసే నువ్వేమో గొప్పగా చెప్తున్నావు, అతనేమో పంపించట్లేదు. అసలు దేవుడు అనేవాడు ఉంటే నువ్వు చెప్పినట్టుగా మనల్ని ఎప్పుడో ఇతని దెబ్బకి అనంగానే లేచిపోవాలి కదా, వాడు అలా చేయొచ్చు కదా అని మాట్లాడేవాళ్ళు లేకపోలేదు. కొందరి జీవితాల్లో ప్రభువుని నమ్మిన వెంటనే వారి ఇంట్లో ఏం జరగాలండి? గొప్ప కార్యాలు జరగాలి, అద్భుత కార్యాలు జరగాలి, అప్పులన్నీ తీరిపోవాలి, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టేయాలి, డజన్లు, ఇల్లు లేనివాడికి ఇల్లులు కట్టబడాలి. ఏంటండి, అనుకున్నట్టుగా అన్ని చకచక జరిగిపోతే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? నిజంగా దేవుడు చెప్పండి గొప్పవాడని అందరికీ చెప్తారు. కడుపు నిండిన తర్వాత ఏం చేస్తాడు చెప్పండి? అన్నీ ఇచ్చామనుకో ఏం చేస్తావు? సోమరుడు అయిపోతావు. అందుకని మోసే పలుమార్లు ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడి వస్తున్నాడు. అందరూ నిరీక్షణతో ఎదురు చూస్తున్నారు. కొందరు అవహేళనగా మాట్లాడారు, అనాలోచనగా మాట్లాడారు. ఎన్ని మాట్లాడినా మోసే మాత్రం ఫరో దగ్గరికి వెళ్ళటం మానలేదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రేమేంది పిల్లరా, దేవుడు మోసే పట్ల, ఆరోను పట్ల, యెహోషువ పట్ల, కాలేబు పట్ల దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాన్ని చూశాడు. ప్రైజ్ ది లార్డ్. గొప్ప కార్యాన్ని చేశాడు. ప్రజలేమో కనులార వారి ఆ దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని కనులార చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది, మీరు ఎన్నటికి సిగ్గు నొందరు, ఎన్నటికి సిగ్గు పడరనియు, ఏంటండి, విస్మయం పొందరనియు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి వాడు విశ్వాసము కలిగి నిరీక్షణతో దేవుని సన్నిధిలో మనం కనిపెట్టినట్లయితే తప్పనిసరిగా దేవుడు మన జీవితంలో కార్యాన్ని చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అదే మోసే చెప్పినట్లుగా ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుండి ఫరోగిన పంపివేయకపోతే ప్రజలందరూ మాట్లాడతారు కదా, ఎందుకు మోసే దేవుడు అని అనవసరంగా చేస్తున్నావు, ఏంటంటే మా కడుపు కొట్టబాక ఇక్కడేదో బానిసగానో పనివారముగానో కూలివారముగానో ఏదో ఒక రకంగా మేము బ్రతుకుతున్నాం, మా పొట్ట కొట్టొద్దు మోసే అని అనేవాళ్ళేమో. కానీ మోసేకు మాత్రం నమ్మకం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మోసేకు తోడై ఉన్నాడు కనుక మోసే పలుమార్లు వెళ్ళి వారిని హెచ్చరిస్తూ దేవుని సన్నిధిలో నిలబడ్డాడు కనుక దేవుడు వారికి అక్కడి నుంచి రక్షణను కలుగు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తు నుంచి రక్షించి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది, ఎర్ర సముద్రం నుండి ప్రజలను దేవుడు రక్షించాడు.
మారా వచ్చింది. అక్కడ చేదు అనుభవం, తాగటానికి నీళ్లు లేని పరిస్థితి, భయానకమైన స్థితిలో ఉన్నప్పుడు మోసే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఒక మొక్కను తీసుకెళ్లి అందులో వేస్తే ఆ నీళ్లు తీపి నీళ్లుగా మార్చబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుడు తన పిల్లల విషయములో తాను ఏమైనా చేస్తాడు. ఐగుప్తు నుంచి విడిపించిన వాడు, ఎర్ర సముద్రమును ఎర్ర సముద్రం నడిపించిన వాడు, మారానులో చేదు నీళ్ళను తీపి నీళ్ళుగా మార్చిన దేవుడు తన పిల్లల కొరకు ఏమైనా అయినా చేస్తాడు. దేవుడు నీ జీవితంలో తన కార్యాలు జరిగించాలంటే, చేయాలంటే నువ్వు నమ్మకం కలిగి, మెలుకు కలిగి, ప్రార్థన పరులై ప్రభు సన్నిధిలో నడిపించబడాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటను చక్కగా చెప్పారు. మరొక మాట దయచేసి చూద్దాం. బైబిల్ ఉన్న వాళ్ళు చూద్దాం. కీర్తనల గ్రంథము 22వ కీర్తన, 22వ కీర్తన. బైబిల్ ఉన్న వాళ్ళు చూడాలి. 22వ కీర్తన 5వ వాక్యం. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా జనులు ఎన్నటికి వారు సిగ్గుపడరు. ప్రైజ్ ది లార్డ్. అపవాది నుండి విడుదల పొందాలి అంటే, అనారోగ్యం నుండి విడుదల పొందాలి అంటే, సంతానం లేని స్థితిలో నుండి విడుదల పొందాలి అంటే, అప్పుల సమస్యల నుండి విడుదల పొందాలి అంటే, మరణకరమైన వ్యాధి నుండి విడుదల పొందాలంటే మీరు ఏమి చెయ్యాలి అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటి? వారు విడుదల పొందిరి అంటే ఎలా విడుదల పొందారంట? చెప్పండి, ఏం చేశారంటండి వాళ్ళు? చెప్పండి, ఏం చేశారంట? వారు నీకు మొరపెట్టి విడుదల పొందిరి అని బైబిల్లో రాయబడి ఉంది. వారు ఎవరు? ఇప్పుడు ఒక బలహీనత నుండి విడుదల పొందాలంటే, అప్పుల సమస్యల నుండి విడుదల పొందాలంటే, చేతబడి శక్తుల నుండి విడుదల పొందాలంటే, దురాత్మ శక్తుల నుండి విడుదల పొందాలంటే, పాపం నుండి విడుదల పొందాలంటే, కుటుంబ సమస్యల నుండి విడుదల పొందాలంటే, నీ శత్రు చేతుల నుండి విడుదల పొందాలంటే మనము చేయవలసిన పని ఏమిటి? ఏం చేయాలి మనము? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. చెప్పాలి, ఏం చేయాలంటే మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయని వంటి వారి జీవితంలో ఎప్పుడు చూసినా రోగమయాలై ఉంటాయి. ఎప్పుడు చూసినా బలహీనతలోనే ఉంటారు. ఎప్పుడు చూసినా తలనొప్పి, కడుపు నొప్పి, ఒళ్ళు నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు, ఇంట్లో సమాధానం, సంతోషం ఉండదు. ప్రార్థన చేయని వంటి వారి జీవితంలో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది టేస్ట్ చూసినట్టుగా ఉంటుంది. ప్రార్థన చేసినప్పుడు శోధనలు వస్తున్నాయి, ప్రార్థన చేయకపోతే ఏమి రావట్లేదు అని ఏం చేస్తుంటారు చెప్పండి? చెప్పండి, అటు ఇటు టేస్ట్ చూస్తుంటారు. ఇక్కడ నీకు ఉండాల్సినటువంటి అలవాటు ఏంటంటే, దేవుడు అంటాడు ఎన్నటికి నీవు సిగ్గుపడకుండా ఉండాలంటే నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ఇప్పుడు బైబిల్లో 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయిన వంటి ఒక ఆమె బైబిల్లో మనకు కనిపిస్తుంది. 18 సంవత్సరాల నుండి. ఏంటండి, ఎన్ని సంవత్సరాలు? కరెక్టేనా? 18 సంవత్సరాలేనా? యాడుంది చూపించండి బైబిల్లో. దేవుడు ఆమెను ఎలా విడిపించాడు చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. ఆమె చేసిన పని ఏంటి? దేవుని సన్నిధిలో ఆమె మొరపెట్టింది, ప్రార్థించింది. ప్రార్థన ద్వారా నువ్వు ఏదైనా సాధించగలుగుతావు.
ప్రార్థన చేయకపోతే నువ్వు ఏమీ సాధించుకోలేవు. మనిషిగా బ్రతుకుతుంటావే కానీ నీ జీవితంలో నువ్వు ఏమీ పొందుకోలేకపోతుంటావు. సిగ్గుపడకుండా ఉండున్నట్లు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. మోసే ప్రార్థన చేశాడు, దేవుడు జవాబును ఇచ్చాడు. ఆ జవాబును తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు చెప్పండి? ఎక్కడ వేసాడండి? నీళ్ళలో వేసాడు. ఆయన చూపించిన దాన్ని తీసుకెళ్ళి నీళ్ళు వేయంగానే ఏమైపోయిందంటే నీళ్లు చెప్పండి రుచిగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుడు ఏం చేశాడంటే మారాను ఏం చేశాడంట మధురముగా మార్చేసాడు. కఠిన హృదయాన్ని దేవుడు కరిగిపోయేటట్టు చేశాడు. అవిశ్వాసతనాన్ని విశ్వాసము కలిగి జీవించున్నట్లు చేశాడు ప్రభు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో యేసయ్య కీర్తన గ్రంథములు మాట చెప్పాడు, వారు నీకు మొరపెట్టి చెప్పండి విడుదల నొందిరి, నీ యందు వాళ్ళు ఏం చేశారంట నమ్మిక ఉంచారు. ప్రైజ్ ది లార్డ్. నమ్మకము ఉంచు వాళ్ళు దేవుని కార్యాన్ని చూస్తారండి. నమ్మిక ఉంచిన వాళ్ళు దేవుని కార్యాన్ని చూస్తారు. విశ్వసించువాడు దేవుని కార్యాన్ని అనుభవిస్తారు. విశ్వసించువాడు స్వస్థతను అనుభవిస్తాడు. విశ్వసించువాడు కుటుంబాన్ని ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించుకుంటాడు. విశ్వాసం లేనివాడు ఏం చేస్తాడండి? లోకంలోనికి తీసుకెళ్ళిపోతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగాన్ని చాలా చక్కగా ప్రభు తెలియచేశాడు. ప్రైజ్ ది లార్డ్. 4వ వాక్యాన్ని కూడా మనం చదువుదాం. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచి ఉన్నారు, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎవరిని రక్షిస్తాడు? నీ యందు నమ్మిక ఉంచిన వారిని. దేవుని యందు మనం నమ్మిక ఉంచాలి, మనుషుల యందు కాదు, దేవుని యందు నమ్మిక ఉంచాలి. మనుషులు ఈ రోజున ఏం చేస్తారు చెప్పండి? నమ్మకంగా ఉన్నట్టుగా నటిస్తారు. మనకు తెలియకుండానే మన మీద విరోధంగా చేస్తుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చేసేవంటి పని ఏమిటి? మన ముందు నమ్మకంగా ఉంటారు. నమ్మకం కలిగి ఉన్నట్టుగా నటిస్తారు. ఇస్కరియోతు యోధా చూడండి ఎలా నటించాడు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చెప్తున్న వంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ అంటున్నాడు, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మనం గమనించినట్లయితే ఇప్పటి కాలములో ఇదిగో ఇలా చేస్తున్నాడు ఒక వ్యక్తి అని అంటే ఎంతమంది నమ్ముతారు చెప్పండి? నమ్ముతారా లేదా? ఒక వ్యక్తి ఇంత అద్భుత కార్యం చేస్తున్నాడు, పలాని ఊర్లో ఉన్నాడు అంటే మీరు అందరూ ఏం చేస్తారు చెప్పండి? పరిగెత్తుకుంటూ వెళ్తారు చూడటానికి. చూడటమే సరిపోద్ది కానీ అనుభవించడానికి ఆ యోగ్యత అర్హత నీకు లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. అందుకని ఇశ్రాయేలు ప్రజలు ఒకటి ఫరో చేతుల నుండి, రెండోది ఎర్ర సముద్రము, మూడోది మారా అనుభవాన్ని వారు ఎదురు చూశారు. వాటన్నిటిలో నుండి దేవుడు విడిపించి మారానులో వారిని దేవుడు తృప్తి పరిచాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధికి వచ్చిన నీవు
నీ జీవితంలో నీవు తృప్తి పొందాలి. దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నీలో ఉన్న చేదును ఏం చేయాలంటే నీవు తీసివేయాలి. నీలో ఉన్న చెడును తొలగించుకోవాలి. నీలో ఉన్న ఆ చెడును తొలగించుకొని దేవుని వాక్యానికి విధేయులై ఆయన సన్నిధిలో మొరపెట్టేవంటి ఆ స్థితిలో నువ్వు నడిపించబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం మరొక మాట కూడా మనం చూద్దాం. 6వ వాక్యం, నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తుణీకరింపబడిన వాడను. 7వ వాక్యం, నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి ఏం చేస్తారంట? తలను ఆడించుచు నన్ను అపహాస్యము చేయుచున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రపంచంలో ఈ రోజున జరుగుతుంది ఇదే. ప్రతివాడు ఏం చేస్తున్నాడు అంటండి? ప్రతివాడు ఏం చేస్తున్నాడు? ఆయన తృణీకరిస్తున్నారు. దేవుడు కాదని మాట్లాడేవాడు లేకపోలేదు. రకరకాలుగా మాట్లాడుతూ ఏం చేస్తున్నారంట? యేసే అంటున్నాడు, వారు నన్ను చూచి వారి పెదవులు ఏం చేస్తున్నారంట? ఎట్లది? అప్పుడప్పుడు మీకు కోపం వచ్చినప్పుడు అంటుంటారు కదా అని, పై పళ్ళు కింద పళ్ళు మధ్యలో పెదాలు పెట్టి కొరుకుతారు కదా. కొరికారు ఎప్పుడన్నా? ఏంటండి? కొరికితే గాయం అయిపోతుంది, మీకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. కొరికితే మీకు గాయం అవుతుందని మీకు తెలుసు, కానీ పక్కోడిని గాయపరుస్తుంటారు. మీరు గాయపడరు, కానీ పక్కోడిని గాయపరిచేటట్టు చేస్తుంటారు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో యేసయ్య ఈ మాట ఎందుకు చెప్పాడంటే, ఇక్కడ చెప్తున్నాడు, వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచిరి, నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. అందుకని ఆయన అంటాడు, మిమ్మల్ని సిగ్గుపరచడానికి నేను మనిషిని కాను, నేను నిజమైన దేవుణ్ణి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మిమ్మల్ని సిగ్గుపరచడానికి నేను మనుషుల్ని కాదు. అందుకని ఆయన చక్కగా చెప్తున్నాడు ఏమని? నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నేను. చూడండి, దేవుడు తన్ను తానే ఏం చేస్తున్నాడంట? తగ్గించుకుంటున్నాడు. తన్ను తానే తగ్గించుకుంటున్నాడు. మనుషులైతే హెచ్చించుకుంటారు, వాళ్ళకు వాళ్ళే హెచ్చించుకుంటారు. కానీ దేవుడు తన్ను తాను ఏం చేశాడంట? తగ్గించుకున్నాడు. తన్ను తాను తగ్గించుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథ లేఖనములో మనం చూస్తున్నాం. అందుకని చెప్పబడిన ప్రతి విషయంలో మనం జాగ్రత్త కలిగి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విని దాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో కీర్తనకారుడు ఈ మాటను చెప్పాడు ఏమని? వారు నీకు మొరపెట్టి వారు ఏం నొందారంట? విడుదల నొందారు. అయితే ప్రార్థన చేసిన ప్రతి వారి జీవితంలో ఒక విడుదల ఉంది అనే సంగతిని ఎవరు కూడా మర్చిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసే దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఎంతటి ఘోరమైన స్థితిలో ఉన్న దేవుడు నిన్ను తప్పనిసరిగా విడిపిస్తాడు. ఏం చేస్తే విడిపిస్తాడు ఆయన? ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను తప్పనిసరిగా విడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ప్రార్థన చేయని వాళ్ళు సిగ్గుపడతారు, అవమానించబడతారు, నిందించబడతారు. వారి ద్వారా దేవుని నామం దూషించబడుతుంది. ప్రార్థన చేయి వారి ద్వారా దేవుని నామము ఘనపరచబడుతుంది. మరొక మాట యెషయా గ్రంథము, బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడాలి. యెషయా గ్రంథం 29వ అధ్యాయము, 29వ అధ్యాయం 22వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇంక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇంక మీదట అతని ముఖము తెల్లబారదు. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడు,
దేవుడు చెప్తున్న మాట ఏంటి? ఇంక మీదట నీ కుటుంబంలో అవమానకరమైన స్థితులు జరగవు, నిందాస్పదమైన స్థితులు ఇంకా నీ జీవితంలో నీ కుటుంబంలో జరగటానికి వీలు లేదు. దేవుడు చెప్తున్న మాట ఏంటి? దేవుడు అబ్రహామును ఏం చేశాడంట? విమోచించాడు. అబ్రహామును విమోచించాడు. దేవుడు అబ్రహామును విమోచించాడు. అబ్రహామును దేవుడు దర్శించాడు. అయితే యాకోబు గురించి చెప్పబడిన మాట ఏంటి? యెహోవా యాకోబు కుటుంబమును గురించి ఇలాగూ సెలవిస్తున్నాడు, ఇంక మీదట యాకోబు కుటుంబం వారు సిగ్గుపడరు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కూర్చున్న మనం అందరం ఏ కుటుంబానికి చెందిన వాళ్ళము? ఏ కుటుంబానికి చెందిన వాళ్ళం? ఉన్నారా లేరా? ఏ కుటుంబానికి చెందిన వాళ్ళం మనం? యాకోబు యొక్క కుటుంబానికి చెందిన వాళ్ళం, అబ్రహాము యొక్క కుటుంబానికి చెందిన వంటి వాళ్ళం. మరి దేవుడు చెప్తుంది ఏంటి? మనం చేస్తుంది ఏంటి? దేవుడు ఏం చెప్తున్నాడు? మీరేం చేస్తున్నారు? దేవుని వాక్యం ఏమంటుంది? నువ్వేమంటున్నావు? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఇలా ప్రభువైన యేసుక్రీస్తు వారు చక్కగా చెప్పారు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ప్రేమింది బిడ్డలారా, నువ్వు సిగ్గుపడకుండా ఉండాలంటే దేవుని సన్నిధిలో ఏముంచాలండి? చెప్పండి, ఏముంచాలని చెప్పాను? నమ్మిక ఉంచాలి. ఎన్నటికి సిగ్గుపడకుండా ఉండాలంటే దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండాలి. దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండాలి. ప్రార్థనలో నమ్మకం ఉండాలి. మందిరానికి వచ్చే విషయంలో నమ్మకం ఉండాలి. ఇచ్చే విషయంలో నమ్మకం ఉండాలి. ఏంటండి? ప్రతి విషయములో నమ్మకం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యం అండి. నమ్మకం అనేది లేకపోతే చాలా కష్టం. కుటుంబం అని పిలువబడిన తర్వాత ఆ కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరి మధ్యలో నమ్మకం, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోతే ఆ కుటుంబం నిలబడుతుందా? చెప్పండి, నిలబడుతుందండి? నిలబడుతుందా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ కుటుంబం నిలబడుతుందా? నిలబడదు. ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోతే ఆ కుటుంబం కట్టబడదు. ఆ కుటుంబంలో భయానకమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఆ కుటుంబంలో సాతాను పరిపాలిస్తాడు. ఆ కుటుంబంలో సాతానుకు మాత్రమే చోటు ఉంటుంది, కానీ దేవునికి ఎంత మాత్రమునైన చోటు ఉండదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఇలా చక్కగా తెలియచేశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని 22వ వచనములో ఆయన ఇలా చక్కగా చెప్పాడు, యాకోబు కుటుంబము ఏంటంటే యాకోబు యొక్క కుటుంబం వారిని గురించి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఇంక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇంక మీదట అతని ముఖము తెల్లబారదు. అంటే అర్థం ఏంటి? సిగ్గుపడేవాడు ఏం చేస్తాడంటే ముఖం తప్పించుకొని పోతా ఉంటాడు, ముఖం చూపించలేక. నలుగురికి ముఖం చూపించలేక ఏం చేస్తాడండి? తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు. తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు కొంతమంది చూడండి, ప్రారంభంలో ఉన్నప్పుడు మందిరానికి వచ్చారు, కొంతమంది మధ్యలో వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? వాక్యం నచ్చకనో, వారి చెడుతనాన్ని విడిచిపెట్టకనో, ఏదో ఒక రకంగా బయటపడ్డారు. వాళ్ళు అనుకుంటున్నారు ఏదో ఒక రకంగా బయటపడ్డాంలే మనం అని ఆలోచన చేస్తారు. నువ్వు ఎక్కడ పడ్డా రేపు నరకములో పడకుండా చూసుకో. ప్రైజ్ ద లార్డ్. నరకములో పడకుండానట్లు చూసుకో. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుడు ఇలా చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని 45వ అధ్యాయం 17వ వాక్యంలో మనం చదివాం. మరొకసారి చూడండి, అక్కడ ఆయన ఏమంటున్నాడు? యెహోవా వలన ఏం రక్షణ అంట?
చెప్పండి, ఏమి రక్షణ అండి? నిత్యమైన రక్షణ, స్థిరమైన రక్షణను పొంది ఉన్నారు. అయితే 18వ వాక్యాన్ని చూడండి ఒకసారి. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే ఆయన భూమిని కలుగు చేసి దాన్ని స్థిరపరిచెను. నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినది ఏమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ యేసయ్య చెప్తున్న వంటి మాట ఏంటంటే, దేవుడు ఏం చేశాడంట? భూమిని కలుగు చేశాను, దాన్ని స్థిరపరిచి, చెప్పండి, ఏం చేశాడంట? భూమిని కలుగు చేసి ఆయన దాన్ని స్థిరపరిచాను, సిద్ధము చేసి ఆ తర్వాత దాన్ని ఏం చేశాడంట? స్థిరపరిచాను. స్థిరపరిచిన భూమి ఎలా ఉంటుందండి? ఇప్పుడు ఈ మందిరం కట్టాం, ఈ మందిరం ఏమైనా కదులుతుందా? చెప్పండి, ఎప్పుడైనా కదిలిందా? కదిలినట్టు ఏమైనా అనిపించిందా? చెప్పండి, కదిలినట్టు ఏమైనా అనిపించిందా ఎప్పుడైనా? మరి అక్కడక్కడ భూకంపాలు వస్తున్నాయి, అక్కడక్కడ సునామీలు వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? చెప్పండి. భూమి కంపించటం కానీ, సునామీలు రావటం కానీ, వరదలు రావటం కానీ, ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నట్లు? భూమిని దేవుడు స్థిరపరిచాడు కదా, కదలకున్నట్లు స్థిరపరిచాడు కదా. మరి ఎందుకు కదులుతుంది? కదలటానికి గల కారణం ఏమిటి? గల కారణాలు లేకపోలేదు. ప్రైజ్ ది లార్డ్. మనుషులలో పాపం ఏమైపోతుందంట? విస్తరించిపోతుంది, దేవునికి వ్యతిరేకంగా, విరోధంగా. నేనంటాను, దేవుని సన్నిధికి వచ్చి నీవు దేవునితో మాటనిచ్చావు, దేవునికి మాట ఇచ్చావు, మారు మనసు పొంది బాప్తిసం తీసుకునేటప్పుడు ప్రభుతో జీవిస్తానని ఆయనకు మాట ఇచ్చావు. మాట తప్పి నీవే చెడును అనుభవిస్తున్నప్పుడు మరి దేవుడు ఎందుకు భూమిని కంపించకూడదండి? దేవునితో ఇచ్చిన మాటను నీవు తప్పిపోయి లోకం వైపు చూస్తుంటే, ధనాపేక్ష వైపు చూస్తుంటే, విచ్చలవిడిగా విశ్రాంసారిగా నువ్వు తిరుగుతూ ఉంటే మరి దేవుడు దాన్ని కదిలించడా? ఏంటండి, నువ్వే పనికిమాలిన పని చేస్తున్నప్పుడు మరి దేవుడు చేయడా? దేవుడు భయాన్ని పుట్టించే స్థితిని కలుగు చేస్తాడు, భయాన్ని పుట్టించే స్థితిని కలుగు చేస్తాడు. దేవుడు నిన్ను భూమి ద్వారా హెచ్చరిస్తాడు, ఆకాశము ద్వారా హెచ్చరిస్తాడు, తుఫాను వరదల ద్వారా హెచ్చరిస్తాడు, వాక్యము ద్వారా హెచ్చరిస్తాడు, దైవ సేవకుని ద్వారా హెచ్చరిస్తాడు, రోగ వ్యసనాల ద్వారా నిన్ను హెచ్చరిస్తాడు. కానీ నీలో కొంచెమైన మార్పు కనపడట్లేదంటే, అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాలను చాలా చక్కగా చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని 29వ అధ్యాయంలో యేసయ్య చెప్పినటువంటి మాట ఏమిటి? ఈ 29వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనం చూద్దాం. అక్కడ ఏముంది? 23వ వాక్యం, అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యములను చూచినప్పుడు నా నామము పరిశుద్ధపరచబడుదురు. యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరిచెదరు, ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ చదవబడినటువంటి విషయంలో దేవుడు యాకోబు కుటుంబంతో చెప్తున్న మాట, యాకోబు కుటుంబం సిగ్గుపడదు, ఇంక మీదట యాకోబు తన ముఖము తెల్లబారదు. అంటే అర్థం ఏంటి? ఇంకా నేల చూపు చూడాల్సిన అవసరము లేదు. కొంతమందిని చూడండి, మనం అడిగినప్పుడు ఇటు చూస్తాడు, ముచ్చోడిని నమ్మకూడదు, నేల చూపోడిని నమ్మకూడదు. మాటకు ముందు ఏడిసేవాడిని, మాటకు ముందు ఏడి చేస్తారు కొంతమంది. మాటకు ముందు ఏడవటంలో ఏం చేస్తారు చెప్పండి? ఎదుటిన్నవాడు చలించిపోయి దయ పుట్టకొస్తుంది, కనికరం వచ్చేస్తుంది.
కొట్టినవాడే తిట్టినవాడే మళ్ళీ ఓదార్చాల్సి ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ఏం చేయాలి? మళ్ళీ తిట్టినవాడే మరలా ఓదార్చాల్సిన వంటి పరిస్థితి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు నేను ఓదారుస్తున్నాను, ఓదార్చబడిందని, కానీ నీ జుట్టు వాడి చేతిలో ఇచ్చావనే సంగతి నీకు తెలియదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియజేస్తుంది. భార్య నిన్ను కరిగించగలుగుతుంది. చెప్పండి, నిన్ను కరిగిపోయేటట్టు చేస్తుంది, చివరికి నిన్ను శత్రువుని కూడా చేస్తుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా చక్కగా చెప్పారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 24వ వాక్యం, చంచల బుద్ధి గలవారు వివేకులు సొణుగువారు ఉపదేశమునకు లోబడతావా లోబడరా? చెప్పండి, ఏమంటున్నారండి? చంచల బుద్ధి గలవారు ఏమైపోతారంట? వివేకులగుదురు, సొణుగువారు ఉపదేశమునకు లోబడతారు. ఏదో ఒక రోజున తప్పనిసరిగా దేవుడు వారికి కృపనిస్తాడు. అందుకని చెప్పబడిన ప్రతి విషయాన్ని మన హృదయమందు వాటిని ఏం చేయాలంట? భద్రపరుచుకొని దేవుని కృప కొరకు మనం కనిపెట్టుకోవాలి. అందుకని కీర్తన గ్రంథంలో మనం చదివాం, నీ యందు వారు ఏం చేశారంట? విశ్వాసం ఉంచిరి. వారు ప్రార్థన చేశారు, మొరపెట్టి వారు ఏం పొందారు? చెప్పండి, మొరపెట్టి వాళ్ళు ఏం పొందారంట? విడుదల పొందారు. ప్రార్థన చేస్తే నువ్వు ఎంతటి కష్టంలో ఉన్నా దేవుడు నిన్ను తప్పనిసరిగా అక్కడ నుండి విడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మొదట ఏం చెప్పాను? ఎన్నటికి మీరు సిగ్గుపడరు. రెండోది ఆయన యందు ఆయన యందు నమ్మిక ఉంచాలి. మూడోది యాకోబు కుటుంబం ఇంకా సిగ్గుపడటానికి వీలు లేదు. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాము దేవుడే మన దేవుడు, ఇస్సాకు దేవుడే మన దేవుడు, యాకోబు దేవుడే మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని మన పితరులైన వారితో దేవుడు వారితో ప్రమాణం చేశాడు, వారితో నిబంధన చేశాడు. వారితో నిబంధన చేసిన దేవుడు భూమిని ఆకాశమును స్థిరపరిచాడు. ఎవరి కొరకు? అది మన కొరకు. దేవుడు దాన్ని మనకు స్వాస్థ్యముగా ఇచ్చాడు. మరొక మాటను కూడా మనం చూద్దాం. కీర్తనల గ్రంథము, బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడాలి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన, బైబిల్ ఉన్న వాళ్ళు చూడాలి. 119వ కీర్తన 80వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. 119వ కీర్తన 80వ వాక్యం, నేను సిగ్గుపడకుండున్నట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగును గాక. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరచుకుందాం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ చెప్పబడిన వంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఆయన చెప్తున్న మాట ఏంటండి? చాలా చక్కగా చెప్తున్నాడు. నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయమును, చెప్పండి ఏమంటున్నాడు? నా హృదయాన్ని నీ కట్టడల విషయమై నిర్దోషముగా ఉన్నది. ఎవరైనా చెప్పగలుగుతారండి ఈ మాటని? నేను పరిశుద్ధుడిని, నేను పరిశుద్ధురాల్ని అని అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరా సంఘంలో? పరిశుద్ధులు ఉన్నారా లేరా? ఉన్నారు. పరిశుద్ధులు ఉన్నారు కాబట్టే ఈ ప్రార్థన నడిపించబడుతుంది, ఈ సంఘం నడిపించబడుతుంది, ఈ సంఘం కట్టబడుతుంది, నానాటికి సంఘం ఆశీర్వదించబడుతుంది. సంఘములో పరిశుద్ధులు ఉన్నారు, వారి ప్రార్థనను ప్రభు వింటున్నాడు, వారి ప్రార్థనల ద్వారా దేవుడు నడిపించు ఉన్నాడనే సంగతిని మర్చిపోకూడదు మనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని కీర్తనకారుడు ఇలా చక్కగా చెప్పాడు ఏమని? నేను సిగ్గుపడకుండానట్టు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషముగా ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు వారు చెప్పారు కదా, నాలో పాపం ఉన్నదని. చెప్పండి, మీలో ఎవరైనా రుజువు చేయగలరా? దేవుడు చెప్తున్నాడు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఒకడు సిలువదారి నాటకం వేసి అతను స్టేజ్ మీద మాట్లాడుతున్నాడు. స్టేజ్ మీద మాట్లాడుతూ యేసు ప్రభు వేషాన్ని కట్టిన వేసినోడు ఆడంటాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రుజువు చేయగలుగుతారా అని చెప్పి ఆయన చెప్పంగానే కింద కూర్చున్న వాళ్ళందరూ నవ్వేశారు. కూర్చున్న వాళ్ళందరూ పక్కపక్క నవ్వేశారు. వీళ్ళు ఎందుకు నవ్వారని నేను వెనక్కి తిరిగి చూస్తే ఇంకా నవ్వుతూనే ఉన్నారు. వీడు చెప్తానే ఉన్నాడు డైలాగు, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా రుజువు చేయగలుగుతారా అని చెప్పి చెప్తా ఉంటే వీళ్ళందరూ నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారు ఏంటి సంగతి అని చెప్తే, పాస్టర్ గారు అసలు వీడు యేసు ప్రభు గట్టే అర్హతే లేదు, అసలు ఈ యేసు వేయించేవాడు, వాడు ఉదయం లేస్తే సాయంత్రం దాకా బ్రాందీ షాప్ దగ్గరే ఉంటాడు. వీడు యేసు ప్రభు నామాన్ని ఏం చేస్తున్నాడండి? అవమాన పాలు చేస్తున్నాడండి, నిందల పాలు చేస్తున్నాడు వీడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడు, ఇలాంటి వాడు మాట్లాడితే ఎలా ఉంటుంది? ఈ తాగుబోతుడే యేసు ప్రభుకి వేసాడు. వీడేమో మరలా ఆ డైలాగ్ చెప్పగానే అందరు నవ్వుతున్నారు. అప్పుడు ఎవరి నామాన్ని అవమానించినట్టు? దేవుని నామాన్ని అవమానించ, దేవుని నామాన్ని అవహేళన చేసినట్టే కదా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో కీర్తనకారుడు ఈ మాట చెప్పాడు, ప్రైజ్ ది లార్డ్, నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషముగా ఉన్నది. చాలా చక్కగా చెప్తున్నాడు, నిర్దోషంగా ఉన్నదండి నా హృదయంలో, ఎటువంటి కపటము లేదండి, ఎటువంటి మోసము లేదండి, ఎటువంటి అపచారం నాలో లేదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో కీర్తనకారుడు ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ప్రేమైందని బిడ్డలారా, ఈ చదవబడిన ప్రతి విషయంలో మనం జాగ్రత్త కలిగి నిన్ను నీవు కాపాడుకొని ప్రభు రాకడ పర్యంత వరకు ఆయన సన్నిధిలో నీవు సాక్షిగా నిలబడాలనేది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అందుకని యెషయా గ్రంథం మనం చదివాం. మరొకసారి చూడండి, యెషయా గ్రంథం 45:17 వాక్యం, యెహోవా వలన ఏం పొంది ఉన్నారంట? నిత్యమైన రక్షణ. తాత్కాలికమైన రక్షణ కాదది. దేవుడు మనకు ఎటువంటి రక్షణనిచ్చాడు? చెప్పాలి. ఎటువంటి రక్షణ ఇచ్చాడండి దేవుడు మనకు? నిత్యమైన రక్షణను దేవుడు మనకిచ్చాడు. స్థిరమైన రక్షణ. అది కదల్చబట్టడానికి వీల్లేదు. మార్చుకునేదానికి కుదరదు, చెరిపేసుకునేదానికి కుదరదు. నిత్యమైన రక్షణను దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే ప్రభు సన్నిధిలో స్థిరము కలిగి దేవుడు తనకు ఇచ్చిన రక్షణను కాపాడుకొని ఈ అంత్య దినాల్లో, చివరి దినాల్లో మెలుగు కలిగి జాగ్రత్త ఎవరైతే ఉంటారో దేవుడు వారి విషయంలో వారు సిగ్గుపడకుండా ఉండేటట్లు దేవుడు వారికి తోడుగా నిలుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఆయన అంటాడు, ఎన్నటికి వాళ్ళు సిగ్గుపడటానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత మాట ఏం చెప్పాను? 22:5 కీర్తనల గ్రంథంలో చెప్పాం. ఎవరికి చెప్పండి? వారు అంటున్న మాట ఏంటి? దైవజనుడు అంటున్నాడు, వారు నీకు ఏం పొందారంట? ప్రైజ్ ది లార్డ్. నువ్వు సిగ్గుపడకుండా ఉండాలంటే, అవమాన పాలు పడకుండా ఉండాలంటే నీకిచ్చిన రక్షణ నువ్వేం చేసుకోవాలంట? కాపాడుకోవాలి. సాతాను వాటిని ఎత్తుకొని పోకున్నట్లు జాగ్రత్త కాపాడుకోవాలి. అందుకని యెషయా గ్రంథంలో ఆ మాట చెప్పాడు, నిత్యమైన రక్షణను వాళ్ళు పొంది ఉన్నారు. మామూలు రక్షణ కాదంట, అది నిత్యమైన స్థిరమైన రక్షణ దేవుడు నీకు ఇచ్చాడు. ఆ రెండో మాట, వారు నీకు మొరపెట్టి విడుదల
నొందిరి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో స్థిరపరచబడిన వాళ్ళు చేసే పని ఏంటంటే ప్రార్థన చేస్తారు, దేవుని సన్నిధిలో మొర పెడతారు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నింద వచ్చినా మొర పెడతారు. వాళ్ళ వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోకూడదు. కొంతమంది చూడండి, ఏదైనా బాధ కలిగినప్పుడు వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు, అక్కడికి వెళ్ళిపోయి చెప్తుంటారు, మాకు ఈ బలహీనత వచ్చింది, ఈ బాధ ఉంది, ఆ రోగం ఉంది, ఈ రోగం ఉంది, కుటుంబ సమాధానం లేదు, నా భార్య మాట వినట్లేదు, నా భర్త మాట వినట్లేదని వాళ్ళకు చెప్పుకుంటుంటారు. నువ్వు చెప్పాల్సింది సజీవుడైన దేవునికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీళ్ళతో వాళ్ళతో చెప్పుకున్నావు అనుకో, నీ సమస్య ఎక్కువైపోద్ది. నువ్వు చెప్పేది ఒకటైతే నీ భార్యకు చెప్పేది ఇంకొకటి అవుతుంది. నువ్వు చెప్పేది ఇంకోటి అయితే నీ భర్తకు చెప్పేది వేరే విధంగా ఉంటుంది. ఏంటండి, తెలిసిన వాళ్ళు కదా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పావు అనుకో, వాళ్ళు వెళ్ళి నీ భర్తతో చెప్తారు, ఏంటంటే నీ భార్య నీ గురించి మాట్లాడుతుంది అంటే వాడికి లేనిపోయిన కోపం. అదే దేవుని దగ్గర మొరపెట్టు, ప్రైజ్ ది లార్డ్, విడుదల నొందుతావు, సమాధానాన్ని పొందుకుంటావు. ఆ మూడో మాట 29, 22వ వాక్యం యెషయా గ్రంథం. చదవండి, దయచేసి చదవాలి. అందుచేతను యాకోబు, ప్రైజ్ ది లార్డ్. ఇంక మీదట చెప్పండి, ఇంక మీదట యాకోబు ఏం నొందాడంట? సిగ్గుపడాడు. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి చదవండి, చెప్తాను. యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇంక మీదట, మీ పేరు పెట్టుకొని చదవండి, అక్కడ చదవండి, మీ పేరు పెట్టుకొని చదవండి. యెహోవా యాకోబు కుటుంబం గురించి ఇలాగూ, పోని నా కుటుంబం గురించి ఇలాగూ సెలవిచ్చెను, ఇంక మీదట చెప్పండి, నా కుటుంబము. సిగ్గుపడకుండా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు ఆయన యందు నమ్మిక ఉంచాలి, యథార్థత అనేది ఉండాలి, భయం అనేది ఉండాలి, లేకపోతే పరిస్థితి వేరవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత 4వ మాట ఏం చెప్పాను? 4వ మాట, నా హృదయము చెప్పండి దేవుని ఎదుట ఎలా ఉందంట? నిర్దోషంగా ఉన్నది. చదవండి, ఆ వాక్యాన్ని కూడా చదవండి, తొందరగా ముగించుకుందాం. చదవాలి తొందరగా. 119వ కీర్తన 80వ వాక్యం. ఎవరు చెప్పాలి? నేను సిగ్గుపడకుండానట్లు. ప్రైజ్ ది లార్డ్. హృదయం ఎలా ఉండాలంటండి? నిర్దోషంగా ఉండాలి, కపటం లేనిదై ఉండాలి, కల్ముషం లేనిదై ఉండాలి, అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు, చెప్పేవంటి మాట స్పష్టంగా ఉండాలి. నోరు లేనిపోని సమస్యలను తెచ్చి పెడుతుంది. ఏంటండి? లేనిపోని సమస్యలు తెచ్చి పెడుతుంది. కాబట్టి నోటిని అదుపులో పెట్టుకొని జాగ్రత్త ఉండాలి. అందుకని దావీదు గారి కీర్తనకారుడు చక్కగా ఈ మాట చెప్పాడు. మరొకసారి చదవమ్మా, ఒకసారి గట్టిగా. నేను అంటే మనము, అక్కడ అంటాడు, నేను సిగ్గుపడకుండానట్లు నా హృదయము, ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషముగా ఉన్నది. చూడండి, చాలా చక్కగా చెప్తున్నాడు. నా హృదయం నీ సన్నిధిలో ఎలా ఉందంటండి? నిర్దోషముగా ఉన్నది. ఎవరైనా చెప్పగలుగుతారా? ప్రపంచంలో ఎవడైనా ఈ మాట చెప్పగలుగుతాడా? నేను నిర్దోషంగా ఉంటానండి, నీతిగా ఉంటాను, నిజాయితీగా ఉంటాను, నేను చాలా భయం భక్తి గలవాడిని. ఒకసారి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పాపం ఉన్నారండి వెనకాల, 11 గంటలకు వచ్చి వాడిని హల్లెలూయా అంటున్నారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా. నమ్మదగిన దేవుడా, నీకు స్తోత్రాలు, స్తోత్రం. ఏమిచ్చినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేము నాయనా. నీకు స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలయ్యా. ఆటల ద్వారాను, ఆరాధన ద్వారాను, సాక్ష్యముల ద్వారా మీరు మహిమ పొందినందుకు నీకు స్తోత్రాలయ్యా. దైవ సేవకులను మీరు బలపరిచి, నీ ఆత్మచేత మీరు అభిషేకించి, నీ సన్నిధిలో నిలువబెట్టి
మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. నీవు అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవుడవు, మాకును నీవు దేవుడవైనందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో యాకోబు జీవితంలో మీరు ఎన్నో ఆశ్చర్య అద్భుత కార్యాలు చేశారు. ఇశ్రాయేలు ప్రజలను తోడుగా ఉండి నడిపించారు. ఇదిగో నాయనా నీకు స్తోత్రాలు. ఇదిగో మీరిచ్చిన రక్షణ అంతము వరకు కాపాడుకోవాలి, మీ సాక్షిగా జీవించాలి, అప్పుడే మీరు సిగ్గుపడరని లేఖనముల ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఈ విత్తపడిన వాక్యము ప్రతి బిడ్డ హృదయమందు నాటబడినట్లు సహాయము చేయండి. మీరిచ్చిన రక్షణ ఆనందాన్ని మేము కాపాడుకుంటూ ఈ లోకాన్ని, పాపాన్ని, చీకటిని దేశిస్తూ నీ సన్నిధిలో సాక్షిగా జీవించడానికి సహాయము చేయండి. కుటుంబాల్లో ఉన్న సమస్యలు, అలజడులు, అనేకమైన ప్రభా ఇబ్బందులను నజడనేసు నామమందు తొలగించమని ప్రార్థిస్తున్నానయ్యా. విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. నిత్యము నీ సన్నిధి సమాధానం మాకు తోడుగా ఉంచి నడిపించండి. నజరేయుడా నీకు స్తోత్రాలు. నీతి సూర్యుడా నీకు స్తోత్రాలయ్యా. సావుకుని మీరు బలపరిచి నీ సన్నిధిలో నిలువబెట్టి ఇంతవరకు మీరు వాడుకున్నందుకు స్తోత్రాలు. కృపాభిషేకం చేత నింపండి. సంఘాక్షేమాభివృద్ధి కొరకు నీ యొక్క విలువైన మాటలు అయ్యా నీకు స్తోత్రాలు. లేఖనముల నుండి ప్రభు సారము కలిగిన నీ మాటలు ఇంకనూ మాకు అనుగ్రహిస్తూ మీ సాక్షిగా నిలువబెట్టి వాడుకొని బలపరచమని అయ్యా నీకు స్తోత్రం. ఇంతవరకు ఈ ఆరాధన అంతట్లో తోడుని నడిపించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొందిన దీవెన ఆశీర్వాదం దయచేయమని నజడనేసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.